మంచిది. దేవుని యొక్క వాక్య భాగాలకు వెళ్దాం. మనం ప్రత్యక్ష గుడారంను గూర్చి అనేక వారముల నుంచి అనుట కంటే అనేక నెలల నుంచి మనము ధ్యానం చేస్తా ఉన్నాము. కాబట్టి ఈ దినము మనం పోయిన వారమే ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించాం. ఎక్కడికెళ్ళాము? ఆవరణంలోని బలిపీఠం దగ్గరికి వెళ్ళాం. ఇక బలిపీఠం దగ్గరే బోలెడు రోజులు ఉండాల్సి వచ్చుదేమో. ఇంక బలిపీఠం గురించి చెప్పుకుంటా వస్తే 1 కాదు, 2 కాదు, అనేక విషయాలు ఉంటాయి బలిపీఠంను గురించి. ఎందుకంటే అబ్రహాము బలిపీఠం కట్టడం ప్రారంభమవుతుంది. వాళ్ళ కుమారుడు ఇస్సాకు బలిపీఠం, అలాగునే మరి యాకోబు బలిపీఠం కట్టడము, ఇలాగున అనేకమైనటువంటి భక్తులందరూ కూడా ఆ బలిపీఠం యొక్క ప్రత్యక్షతలు అనేక విషయాలు ఉంటాయి. ఏలియా కూడా బలిపీఠాన్ని కట్టాడు రాళ్లతో. అయితే కొంతమంది ఇత్తడి బలిపీఠము, కొంతమంది రాళ్లతో బలిపీఠము, మరి కొంతమంది తుమ్మకర్రతో. మిగిలినటువంటి వాళ్ళు ఏ కర్రతో చేసినా కానీ ఒక దేవుడు మాత్రం తుమ్మకర్రతోని బలిపీఠం కట్టించాడు. అండి అబ్రహాము గారు విచిత్రమైన ఒక సంఘటన ఉంటుందండి. అబ్రహాము దేవుడికి రాతితో బలిపీఠం కట్టి ఆయన గుడారాల్లో ఉన్నాడంట. మ్యాటర్ అర్థమైంది మీకు? బలిపీఠం దేంతో కట్టాడు? ఆయన ఇల్లు దేంతో కట్టుకున్నాడు? మనం ఏం చేస్తాము? మనం రాతితో ఇల్లు కట్టుకుంటాము, దేవుడికి బలిపీఠం మాత్రం గుడారాలతో కట్టుతాము. ఏమంటే చెక్కతోనేమో దేవుడు కట్టిస్తాము, మనమేమో రాళ్లతో కట్టుకుంటాం. కానీ అబ్రహాము యొక్క జీవితంలో దేవుడికి రాతితో బలిపీఠం కట్టాడు, ఆయన మాత్రం గుడారాలు వేసుకుని బతుకుతూ ఉన్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దేవుడికి డెడికేషన్ ఎలాగో చూపించాడనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ బలిపీఠంను గురించినటువంటి విషయాల్లో మనము కొలతల గురించి మాట్లాడుతున్నాం. అంతేగా ప్రతిదాని ప్రత్యక్ష గుడారం అప్పుడు కొలతల గురించి మాట్లాడాం. అలాగే బలిపీఠానికి కూడా దేవుడు కొలతలు ఇచ్చాడంటే ఏదో ఒకటి బలిపీఠం చేసేయని చెప్పలేదు, బలిపీఠానికి కొలతలు ఇవ్వమన్నాడు. ఆ కొలతలు ఇవ్వటంలో కూడా ప్రాముఖ్యత ఏంటో మన గత వారంలో 5 అనే సంఖ్యలో, ఒక 5 కాదు 2 5లు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే 2 5లు కాదు 4 5లు. ఎన్ని 5లు? 2 పొడవులు 2 వెడల్పులు అనగా అంటే కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప దేవుడు ఎలా చూపిస్తాడనే విషయాలు మన గత వారంలో నేర్చుకున్నాము. ఈ దినం కూడా మూలవాక్యంగా మరి నిర్గమకాండం 27వ అధ్యాయము 1వ వచనమును మూలవాక్యంగా చదువుకొని చిన్న ప్రార్థనా సహాయము ద్వారా లేఖన ధ్యానం చేద్దాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సహాయంతో దేవుని లేఖన ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. మరొక పరిశుద్ధ ఆదివారము నీ సన్నిధానంలో సజీవులుగా మమ్మల్ని లేవనెత్తిన నీ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము నాయన. నా తండ్రి ప్రభా, ఇంతవరకు ఈ యొక్క ప్రభా పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు తోడుగున్నటువంటి తండ్రి, నీ వాక్యం చెప్పబోచుండగా నా తండ్రి అల్పుడును అవివేకుని నన్ను మరొకసారి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. ఎంతోమంది ప్రభా నీ వాక్యమునకు సిద్ధపడి వినాలని ఆసక్తి కలిగి ఉండగా నాయన, వారికి అర్థమవునట్లుగా నేను బోధించినట్లుగా నా పెదవులపై నీ అగ్ని వేసి నాయన నీ మాటలు ప్రభా మీరు ప్రకటించండి. మనుషులు మాట్లాడితే మనిషి వినడు ప్రభా, జీవం గల దేవుని మాటలకు బండలు బద్దలైపోతాయి కనుక నాయన కఠినమైన హృదయాలను బద్దలు కొట్టి ఆ వాక్యమున ఎత్తరండి ప్రభా. ఇప్పుడు మాకు ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాము. చదవబడిన లేఖనాల నుంచి నాయన బలిపీఠం యొక్క కొలతల్లో నా ప్రభా ఉన్నటువంటి అంతర్యము నా ప్రభా మీరు ఏమి చెప్పాలనుకున్నారో, నేను ఏమి నేర్పాలనుకున్నారో, మేము ఏమి నేర్చుకోవాలని ప్రభు దాన్ని సిద్ధపరిచారు నా తండ్రి. మరొకసారి మాకు సహాయం చేసి నేర్పించి ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. చదువునటువంటి వాక్య భాగంలో నుంచి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్ష గుడారములో కూర్చున్నటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారములో బలిపీఠమును పెట్టడంలో గల కారణం ఏమిటో మనకి రానున్నటువంటి దినాలు ముందుకెళ్దాం. బలిపీఠమును దగ్గర, బలిపీఠం అంటే అర్థం ఏంటండి? పీట అంటే తెలుసా? బలిపీఠం అంటే పీట అంటే పీటలు తెలియదా? కుర్చీలు టేబుల్కి అప్డేట్ అయిపోయామన్నా ఇప్పుడు బలిపీఠం ఏడ గుర్తుంటుంది అంటారా? పీట అంటే చెప్పండి. పీట అంటే మనకు సామెత గుర్తొచ్చేదేమో. వెనకటి ఎవరో పట్టు చీర ఇచ్చి పీట పడి తిరుగుతూ ఉందంట, గుర్తుందా? ఈ సామెతలు మాత్రం తొందరగా గుర్తుండే. ఎందుకని? పట్టు చీర అడిగిందంట, సరేనని చెప్పి చీర ఇచ్చిందంట అని పాస్టర్ గారు చెబుతూ ఉండేవాళ్ళు. ఏటమ్మా అంటే పాప చీర అయితే ఇచ్చింది కానీ ఆమె వెనకటి పీట పడి తిరుగుతుందంట. ఇంకా ఆమె ఆడ కూర్చుంటే ఆమె ఏం పీట వేస్తుందంట. ఎందుకని? చీర మంద కదా కాబట్టి అనమాట. అంత జాగ్రత్తగా చూస్తుంది. పోనీ అందుకే ఆ పీటలు దానికోసం ఉపయోగిస్తారు. పీఠము అనగా ఆ బలిపీఠం అనగా అది బలి ఇచ్చేటువంటి సన్నివేశం. ఎందుకు బలి ఇవ్వాలి? మనందరికీ తెలుసు. బలి అనేటువంటి మొట్టమొదటి బలిపీఠం ఎక్కడ కట్టబడింది చెప్పండి?
మీకు గుర్తున్నటువంటి చెప్పండి పజిల్. అంటే ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ మీకు తెలియదని కాదు, ప్రశ్న అయితే తొందరగా గుర్తుంటాయని. మొట్టమొదట బలిపీఠము. తమ్ముడు హేబేల్. ఇంకా ఎవరుండారు ఆయనకంటే ముందు అని అంటారా? ఆయనకంటే ముందు ఎవరు? తమ్ముడా, మొట్టమొదట బలిపీఠం కట్టింది దేవుడే. ఏదేని వనములో మొదట బలిపీఠం దేవుడే కట్టాడు. అంటే కొన్ని అక్షరాలు కనబడవు, అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడినప్పుడు కొన్ని అక్షరాలు కనబడవు, కానీ అక్షరములు చంపునేమో కానీ ఆత్మ జీవంప చేయును. అక్షరంలో కనిపించిన సత్యము పరిశుద్ధాత్మ ప్రవాహంలో మనం చూసుకోవాలి. అలాగనే దేవుడైనటువంటి యెహోవా ఆ రోజున మానవ జాతిలో ఆదాము అవ్వల పాపం చేసినప్పుడు వారి పాపం నుంచి విడిపించడానికి ఆ రోజు వచ్చినప్పుడు వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడని రాసి ఉంది. అవునా? చర్మపు చొక్కాలు చేయించాడంట. ఎవరితో లోవాలి? ఎవరితో ఒలిచి ఉండాలి? అవ్వముదా ఆదాముదా? మనం అంటాం కదా, తోలు తీస్తానరా, తోలు ఒలిచారు. మీరు అనుకోవచ్చు, దేవుడు వాళ్ళకి పాప క్షమాపణ పెట్టడానికి, తాత్కాలికంగా వాళ్ళ పాపమును కప్పడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు అనగా పొరపాటు చేసినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు ఆకులను మానమ్మకు అడ్డ కట్టుకుని వాళ్ళు ఆకులు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఏమండి, ఇక అప్పటికే జంతువులు కూడా ఉండేవి. అవునా కదా? ఏదైనా వనంలో జంతువులా అన్నీ కూడా ఆ రోజున జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మేకలు గొర్రెలు కూడా ఉండుంటాయి కదా. ఇక ఆదమవలో కచ్చడాలు ఆకులు కట్టుకుని తిరుగుతున్నారు. ఇక అవి సాయంత్రానికి ఎండిపోవచ్చు, తర్వాత మేకలు వచ్చి పరిగెయ్యొచ్చు. కాబట్టి మేకలు చూడంగానే పరిగెత్తుతున్నారు, ఆవులు చూడంగానే పరిగెత్తున్నారు. ఎందుకంటే ఆకులు తింటే అవునని. ఇలాంటి బాధలను దేవుడు చూసి ఇక ఆయన వచ్చి వీళ్ళ బాధని, కాబట్టి తాత్కాలికమైన వీళ్ళు పాపమును కప్పటానికి దేవుడు ఆ రోజున ఒక బలి అర్పించి చర్మపు చొక్కాలు చేయించాడంటే ఆల్రెడీ దాన్ని బలి అర్పించాలి. మీరు అనుకోవచ్చు, బలి అర్పించడానికి దేవుడు ఏమి చేయవసరం లేదయ్యా, కత్తి తీసుకుని ఏం చేయాల్సిన. దేవుడు ఆల్రెడీ కత్తి తీసుకుని వచ్చి ఉంటాడు. ఏమండి, ఎందుకంటే బలి అర్పించాలంటే ఖచ్చితంగా ఖడ్గం కావాలి. ఆ మాట అక్కడ రాయలేదు. యెహోవా ఖడ్గంతో వచ్చిన రాయ అవసరంలా, ఆయన బలి అర్పించాడంటేనే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన ధర్మాన్ని మేరడు. దేవుడి విశ్వన్యాయం తప్పడు. దేవుడు ఎప్పుడు కూడా న్యాయము తప్పడు, తన మాట తప్పడు. ఎందుకంటే రక్తం చిందించకుండా పాప క్షమాపణ జరగదు అని చెప్పిన దేవుడు వీరిని పాప క్షమాపణ వీళ్ళకి పెట్టాలంటే ఖచ్చితంగా రక్తము చిందించాలి. రక్తము చిందించాలంటే బలి జరగాలి. బలి జరగాలంటే దేవుడు ఎలాగో పెడితే అలా బలి చెయ్యడు. ఎందుకంటే ఆయన తర్వాత భక్తులు అందరూ కూడా ఒక బలిపీఠం కట్టి దాని మీదనే బలి అర్పించమని మొదటి నుంచి అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. అందరికీ చెప్పిన దేవుడు ఆయన చేయకుండా ఉంటాడా? కాబట్టి ఖచ్చితంగా ఆయన మొట్టమొదటి బలిపీఠము ఆయన ఏదైనా వనంలోనే కట్టాడు. అక్కడే కట్టి ఆయన బలి అర్పించాడు. వాళ్ళందరికీ పాప క్షమాపణ పెట్టాడు. కాబట్టి బలి అర్పించడం అనేటువంటి బలిపీఠం అనేటువంటిది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టడం ఒక కారణం ఏంటంటే, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినటువంటి వారందరూ కూడా మనంలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టమైన అనేక విషయాలన్నీ కూడా మనం బలిపీఠం దగ్గరకు వచ్చి బలి చేయాలి. ఏం చేయాలి? బలి చేసేయాలి. చెప్పండి, ఇప్పుడు నరుకుతా ఉంటే కష్టంగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? కమ్మగా ఉంటుందండి. కత్తి దిగితే కమ్మగా ఉంటుందా? నేను ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారిని రాయి పెట్టుకుంటే వాడికి ఏం పోయే కాలం వచ్చినాక అర్థం కట్టలేదు. నేను సాయంత్రము ఎలా ఉంటుంది? కమ్మగా ఉంటుందండి. ఎంత గాయం, చిన్న గాయం తగులుతూనే ఎంతో విలవిల్లాడిపోతుంది, ఎంతో బాధేస్తుంది. అలాంటిది బలి చేయటం అంటే కష్టం. అలాగే మనలో మనకి ఇష్టమైన వాటిని తీసేయాలంటే కూడా చెప్పండి, బలి మీద ఏం చేస్తారు? ఇంకా బలిపీఠం గురించి రాను మీకు అనేక విషయాలు చెప్తాను. బలిపీఠం మీద ఎంత కష్టంగా ఉంటుందో ఆ బలిపీఠం గురించినటువంటి విశేషమైనటువంటి విషయాలు చెప్తాం. కానీ ఇప్పుడు మాత్రం మనం తీసుకున్నటువంటి మనం మొదటి నుంచి ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. కొలతల గురించి మొదటి ప్రాముఖ్యత, బలిపీఠం యొక్క కొలత ముందు వెళ్ళి ఆ కొలత తర్వాత ఆ బలిపీఠం ఎందుకని ఏం బలిచ్చాలో, ఎందుకు బలిపీఠాన్ని ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడో ప్రత్యేక ధ్యానం చేద్దాం. మొట్టమొదట మన కొలతలో 5 వరకు ధ్యానం చేసాం. ఇవాళ ఎత్తు ఎంత? 3 మూరలు అనమాట. రైట్, 3 మూరలు బలిపీఠమును ఎత్తు పెట్టమన్నాడు. ఈ 3 అనేటువంటి సంఖ్యలో ఎంత ప్రాముఖ్యత ఉందంటే, ఆదికాండం ప్రారంభమైందే 3తో. చెప్పండి ఎలాగునా? ఆదికాండము ప్రారంభమయ్యేది కూడా 3తోనే ప్రారంభమయ్యేది. ఎలా ప్రారంభమయ్యేది చెప్పండి? ఆదికాండం అనేటువంటిది ఆదికాండమే కాదు, అసలు ఈ విశ్వ సృష్టి, ఈ సృష్టి ప్రణాళిక రచించిందే 3 వ్యక్తులతో కూడినటువంటి దేవుడు. 3 అనే సంఖ్య దేన్ని సూచిస్తూ ఉందంటే దేవుణ్ణి సూచిస్తూ ఉంది. దేవుళ్ళో ఉన్నటువంటి త్రిత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇప్పుడు బలిపీఠం దగ్గరకు వచ్చి మనం ప్రత్యక్ష గుడారంలో బలిపీఠాన్ని పెట్టి ఆ బలిపీఠం 3 అడుగులు 3 మూరలు ఎందుకు పెట్టమన్నాడంటే ఈ 3 అనే సంఖ్య నువ్వు తెలుసుకోవాలి. మొదట ఏం తెలుసుకున్నావు? బలిపీఠం దగ్గరకు వస్తే నీకు కృప దొరికిందని తెలుసుకున్నావు. రెండోది ఏం తెలుసుకోవాలి? ఆ కృప ఎవరి ద్వారా వచ్చింది? 3 అనే సంఖ్య ద్వారా వచ్చింది. 3 అంటే ఎవరు? ఏమైంది ఇక్కడ? 3 అనేటువంటి సంఖ్య బలిపీఠానికి దేవుడు ఎందుకు పెట్టమన్నాడంటే, మొట్టమొదట నువ్వు ఏ ప్రత్యక్ష గుడారంలోకి వస్తున్నావో మనం దాని ముందు చుట్టూ చూసాం.
తెరలను చూసాం, స్తంభాలు చూసాం, దాని మీద వేలాడి తీసి 4 స్తంభాలు వేలాడి తీసి చూసాం. ఇవన్నీ చూసినప్పుడు ఈ లోపలికి వస్తే దేవుడు నీకు ఏం చేస్తాడో చెప్పాడు. అవునా? అయితే ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ చేసేటువంటి ఆయన యొక్క ఔన్నత్యం నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క తత్వము, దేవుని ఉన్నటువంటి త్రిత్వము, ఆ దైవత్వం యొక్క సర్వ లక్షణాలు ఏమిటో మొదట నువ్వు తెలుసుకుంటేనే ఆయన నీకు ఎలాగో ఉపయోగపడతాడో, ఆయన ఎందుకు పిలిచాడో, ఆయనకి ఎలాగో సహాయం చేస్తాడో మనకు అర్థమవుతుంది అనమాట. 3 అనేటువంటి సంఖ్య అనేటువంటిది దేవుణ్ణి సూచిస్తూ ఉంది. దేవుళ్ళో ఉన్నటువంటి 3 తత్వాలు ఎవరు చెప్పండి? దేవుడు దైవత్వంలో త్రిత్వం. ఇక సమస్య మొదలైంది. ఏంటది? దేవుడు ఒక్కడే. అవునా? దేవుడు ఒక్కడే, కానీ మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని 3 విషయాలు చెప్తారు. అదేంటయ్యా? ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు అంటారా, ఒకళ్ళు అంటారా? 3 వ్యక్తులు చెప్తున్నాము. తండ్రి అని చెప్తున్నాం, కుమారుడు అని చెప్తాం, పరిశుద్ధాత్మ అని చెప్తాం. 3 వ్యక్తుల గురించి చెప్తూ ఉంటాము. పైగా మనం ఏమంటాం? దేవుడు ఒక్కడే అంటాం. అసలు వినేవాడికి సమంజసంగా ఉంటుందా చెప్పండి? హేతుబద్ధంగా కనబడిద్దా? అయితే మరి 3 వ్యక్తుల్ని ఒక్కడు అని ఎలా చెప్పగలగాలి? ఈ 3 అనే సంఖ్యలో మనకి దేవుని సూచిస్తూ ఉంది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి. మీకు ఇప్పుడు ఈ త్రిత్వముల గురించి నన్ను కొన్ని మాటలు చెప్పనివ్వండి. ఎందుకంటే దేవుని గురించి మనకు తెలియాలి. లేకపోతే ఎవరన్నా మన దేవుడి గురించి ప్రశ్నించినప్పుడు, మన ఆరాధిస్తున్నటువంటి దేవుని గురించి మనం అడుగుతున్నప్పుడు తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి నిశ్చయముగా దేవుని యొక్క త్రిత్వ లక్షణం ఏమిటో, అసలు 3 వ్యక్తులుగా ఉన్నటువంటి ఆయన ఒక్క దేవుడని ఎలాగో పిలువబడుతున్నారో మీకు కొన్ని విషయాలు చెప్తానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ దేవుడు త్రిత్వము ఆది కాండంలోనే ప్రారంభమైంది అనే విషయం నేను చెప్పాను కదా. చెప్పండి, ఆది కాండం ఎక్కడ ప్రారంభమైంది? మొదటి అధ్యాయం, మొట్టమొదటి అధ్యాయం, మొదటి వచనంలోనే ఏం కనపడి చెప్పండి? ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక అక్కడ నుంచి దేవుడు వెలుగు కలుగుడు గాక అని అన్నాడు. ఇప్పుడు మీకు అక్కడ ఎంతమంది కనపడ్డారు చెప్పండి? మీకు ఎన్ని క్యారెక్టర్లు కనపడ్డాయి అక్కడ? దేవుడు, ఆత్మ, వాక్కు కనపడిందా? దేవుని ఆత్మ, దేవుని ఆత్మ కనపడిందా? ఆది యందు దేవుడు, తర్వాత అక్కడ దేవుని యొక్క ఆత్మ, తర్వాత వాక్కు. ఏమన్నా దేవుడు కలుగును గాకని పలకగా ఏమవుతుందంట చెప్పండి? అక్కడే ఆది కాండంలోనే 3 వ్యక్తులుగా కనపడతా ఉన్నారు. అయితే దేవుడు దైవత్వంలో 3 వ్యక్తులు అనేటువంటిది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి నామంలో ఈ 3 వ్యక్తులు ఒక్క వ్యక్తిగా ఎలాగ ఉండగలుగుతున్నారు? వాళ్ళు ఉంటారు, కానీ మనమే ఉండనీయం. ఏమండి? నీకు డౌట్ నీకేమో. ఇప్పుడు ఈ సూత్రం తెలియాలంటే నేను 2 సూత్రాలు చెప్తా. ఏది మనకు తెలిసిన సూత్రాలు 2 చెప్తాను. ఈ 2 సూత్రాలను బట్టి దైవత్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థం గల ఇది ఒక ప్రతిపాదన. దైవత్రిత్వం, దైవ విశ్వాసం అనేటువంటిది ఏంటంటే నీకు కష్టంగానే ఉంటుంది. నువ్వు తెలియని దాన్ని, నువ్వు చూడని దాన్ని, నువ్వు గ్రహించలేని దాన్ని కూడా ఉన్నది అని నమ్మటమే విశ్వాసం అంటారు. అయితే దైవత్వం యొక్క విశ్వాసం ఎలాగో మీకు తెలుసుదో 2 రిఫరెన్స్ చెబుతా. మీరు నీళ్ళు గురించి తెలుసా మీకు? నీళ్ళు ఎన్ని రూపాల్లో ఉంటుంది? నీళ్ళు ఎన్ని రూపాల్లో ఉంటుంది? ఘన పదార్థంగా ఉంటుంది. నీళ్ళు ద్రవ పదార్థంగా ఉంటుంది. నీళ్ళు వాయు పదార్థంగా ఉంటుంది. అవునా కాదా? నీరు ఒక్కటే ఏమండి మంచులాగా ఉంటుంది. నీళ్లు ఒక్కటే ఆవిరిలాగా ఉంటుంది. నీళ్లు ఒకటే ద్రవంలాగా నీరులాగా ఉంటాయి. నీళ్లు కదిలేటటువంటి నీరులాగా ఉంటుంది. అదే నీళ్లు గట్టిపడితే ఘన పదార్థం అయింది. అదే నీళ్లు జల పదార్థము, అదే నీళ్లు వాయు పదార్థం. ఆవిరిలాగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఒక్క నీరే 3 పదార్థాలుగా కనపడతా ఉంది. కాబట్టి ఒక్క నీరు, ఇప్పుడు ఆవిరి నీళ్ళు ఒకటే అంటామా చెప్పండి? ఆవిరి నీళ్ళు ఒకటే అంటామా? ఆవిరిగాను వస్తుంది, మంచుగాను వస్తుంది. ఏమండి? నీరే మంచుగా వస్తుంది. మంచుగా ఘన పదార్థంగా ఉంటుంది. నీరు జల పదార్థంగా ఉంటుంది. నీళ్లు వాయు పదార్థంగా ఉంటుంది. ఒక్క నీరు 3 పదార్థాలుగా ఎలా ఉండగలుగుతుందో దేవుడు కూడా నీటితో చాలాసార్లు పోల్చబడతా వచ్చాడు. కాబట్టి ఒకే పదార్థము 3 తత్వాలుగా కలిగి ఉండవచ్చు. ఇంకో సూత్రం కూడా చెప్తాను. దాని తర్వాత దేవుడు ఈ త్రిత్వం అనేటువంటి విషయంలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇంకొకటి, ఇప్పుడు మీకు అంకెలు వచ్చా? అంకెలు ఎన్ని అంకెలు వచ్చు? ఎక్కాలంటే ఎన్ని ఎక్కాలు వచ్చా అనాలి, కానీ అంకెలంటే ఎన్ని అంకెలు? మీకు అంకెల్లో మొట్టమొదటి అంకె ఏది చెప్పండి? ఈయన అనుమానంగా చెప్పారు. అంకెల్లో మొదటి అంకె 1. సరే, ఆ 1 గురించే చెప్తాను మీకు లెక్కలో. 1
ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఒకట్లు ఉన్నాయి ఒకడ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఎన్ని ఒకట్లు ఉన్నాయి 1 1 ఇంటూ 1 ఇంటూ 1 ఎన్ని ఒకట్లు ఉన్నాయి 3 ఒకట్లు ఉన్నాయి 3 ఒకట్లను మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది ఎలా వచ్చింది ఇదేంటంటే 3 ఒకట్లను ఎచ్చవేస్తే ఒకటి ఎందుకు వస్తుంది అంటున్నా నేను నమ్మను కుదరదు అన్నావు అనుకో ఈ లెక్క రాకపోతే నీవు జీవితానికి లెక్కే లేకుండా పోతావు అర్థమైందా ఈ లెక్క నమ్మాలి అర్థమైందా నీకు చేత కాదు నీకు లెక్కలు చేయడం చేత కాదు నీకు ఎక్కలో నేను లెక్కలు నమ్మాల్సిందే ఇప్పుడు ఈ లెక్కలు ఎవడు కనిపెట్టారు నాకు అనవసరం వెంకటరమణ అనుకో పుస్తకం తెచ్చుకుని ఈ లెక్కల బుక్కులు చదువుకుని నేను ఈ నమ్మను అన్నావు అనుకోండి నీకు లెక్క అర్థమైందా నమ్మటమే 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇటు పక్క 3 ఒకట్లు ఉన్నాయి ఇటు పక్క ఏమైంది 1 అయింది 1 + 1 + 1 ఇప్పుడు చెప్పండి 1 + 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఎన్ని ఒకట్లు ఉన్నాయి ఈ 3 ఒకట్లు కూడితే ఏమొచ్చింది ఒకసారి 1 3 ఒకట్లు ఒకటిలా కనపడింది 3 ఒకట్లు కలిపితే 3లా కనపడింది కానీ ఇటు పక్క 1 రెండో పక్క 3 లాగా ఇటు పక్క 3 ఒకట్లు ఇటు పక్క 1 లాగా ఎలా కనపడుతుంది పోనీ మైనస్లో కూడా చేద్దాం 1 - 1 - 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్లు బాగానే ఉంటాయి కానీ తీసివేయడమే కష్టంగా ఉందన్న -1 అంటే ఏమీ లేదు అనగా ఈ దేవత్వము కనుక లేకపోతే ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా ఇంక ఎవరో లేనట్టే ఉంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టే అర్థం కదా లేదు అని నువ్వు అన్నావు అనుకో అసలు నువ్వు ఏమీ లేనట్టుగా నీకు అంతకుమించి ఏమీ లేదు ఖచ్చితంగా ఉన్నది అంటే ఒకటే 3 ఒకటిలో ఒక పక్క ఎచ్చవేస్తే 1 వస్తుంది అదే 3 ఒకటి కలిపితే ఇంకో పక్క 3 వస్తుంది దాని అర్థం ఏంటంటే ఈ లెక్క నువ్వు నమ్మితే లెక్కలు వస్తాయి నమ్మపోతే నీ కర్మగాలి లెక్క లేకుండా పోతావు అలాగే దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒక్కడుగా ఉన్నాడు ఇది నమ్మితే దేవుడు అర్థమవుతాడు నమ్మకపోతే దేవుడే నీకు అర్థం కాడు దేవుడి స్తోత్రం కలుగును గాక కాబట్టి దేవుని యొక్క వాక్యమును సర్వ పరిపూర్ణ క్రీస్తులో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ ఒక రోమాపత్రిక అనుకుంటా రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఒక మాట మనకు చెప్తూ ఉంటాడు ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఒక్క దేవుడుగా దేవుడు ఎలా ఉన్నాడో ఈ బలిపీఠం దగ్గర ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన ఏమవుతున్నాయి తేటపడుచున్నాయి అంటే ఇప్పుడు చెప్పండి అదృశ్య దేవుని యొక్క లక్షణాలు మనకు కనబడాలంటే మనకు దేవుడి గురించి తెలియాలంటే దేన్ని బట్టి అర్థం చేసుకోమంటాడు దేవుడు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక చెప్తాడు అయ్యా దేవుని యొక్క దైవత్వం యొక్క లక్షణాలు మీకు తెలియాలంటే అదృశ్య దేవుడు అనగా ఆయన మీకు కనబడ్డు కనిపించినటువంటి దేవుని యొక్క లక్షణాలు దేంట్లో కనపడతాయంట సృష్టింపబడిన వస్తువులను చూస్తే మీకు అర్థమవుతుంది అని అన్నాడు ఇప్పుడు చెప్తాను సృష్టించబడినటువంటి వస్తువులు మీరు చూడండి దేవుడు చేసినటువంటి ఈ సృష్టిని చూడండి ఈ సృష్టిలోనే అనేకమైన విషయాలు త్రిత్వం కనపడతా ఉంది అంతెందుకు మనం ధ్యానిస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారము ఎన్ని భాగాలు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ 3 భాగాలు ఉన్నాయి అక్కడెందుకు మనం ఉండం కదా మనిషిలో ఎన్ని భాగాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి భాగాలు మిగిలిన ఉపకరణాలు చాలా ఉన్నాయి ముఖ్యమైన భాగాలు శరీరము ప్రాణము ఆత్మ అర్థమైందండి మన దేహం మనకు కనపడుతుంది కానీ ఆత్మ ఉందా లేదా మనకి ప్రేతాత్మ ఉందంటారా ఆత్మ ఉంది దేహం ఉంది ఈ దేహం మనకు కనపడిద్ది కానీ ఈ దేహంలో ఏముంది ఆత్మ ఉంది ఈ ఆత్మ దేహం కలిసి భూమి మీద ఉండాలంటే దానికి ప్రాణం ఉండాలి అర్థమైందండి ప్రాణం ఉన్నంత వరకే ఆత్మ ఈ దేహంలో ఉంటుంది ప్రాణం సర్దుకుందంటే ఆత్మ కూడా సర్దుకుంటుంది ఈ దేహాన్ని భూమి మీద వదిలేసుద్ది ఇది తీసుకెళ్ళి నేల వేసి పాతేయటమో కాల్ చేయటమో చేసేస్తారు కాబట్టి వ్యక్తికి మనిషి కూడా 3 తత్వాలు కలిగే ఉంటాడు 3 అనేటువంటిది మనిషిలో కూడా ఉన్నాయి 3 ప్రత్యక్ష గుడారంలో ఉన్నాయి 3 అనేటువంటి సంఖ్య అన్ని నీకు కనిపించే ప్రతి వస్తువులో కూడా దేవుడు దైవత్వం మీకు అర్థమవుతూ ఉంటుంది అనాలి అనగా ముగ్గురు వ్యక్తులు అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఒక్కడే అని ఎందుకు పిలుస్తారంటే వీళ్ళు వ్యక్తులు వేరైనా వాళ్ళ తత్వం ఒకటే అర్థమైందండి ఇప్పుడు ఆది కాండంలో 2వ అధ్యాయంలో
భార్యని తీసినప్పుడు, అవ్వమ్మను తయారు చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడండి. ఒక మాట మీకు అర్థం అవడం కొరకు, ఒక ముగ్గురు వ్యక్తులు ఒకటే అనే విషయం ఎలా తెలుసుకోవాలో మాట చెప్పడానికి మీకు ఒక ఆదికాండం 2వ అధ్యాయము. దేవుడు అనేటువంటి యెహోవా నరుడైన ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి ఆమె పక్కటెముకలో నుంచి ఆయన పక్కటెముకలో నుంచి ఎముకని ఇరిచి ఇప్పుడు ఆమెకు అవ్వమ్మను తయారు చేసి ఇచ్చాడు. అప్పుడు ఆదాం గారు లేచి ఏం చెప్పాడు చెప్పండి? నా ఎముకలలో, మర్చిపోయారా పెళ్లి ప్రసంగం? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడినది కనుక నారి అని పిలువబడతావు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై తలలో పైకి ఎత్తుకొనిడి. రైట్, ఇప్పుడు నాకు మాట చెప్పండి, భార్య భర్తలు ఎలాంటి వాళ్ళు అంట? ఏక శరీరం అంట. అంటే అర్థం ఏంటి? ఒక శరీరానికి ఒక చీర కొనుక్కుని, నాకు అర్థం కాలేదు, మీకు అర్థమే చెప్పండి. భార్య భర్తలు ఇద్దరు పెళ్లికి ప్రసంగాలు విన్నారు కదా, పెళ్లి ప్రసంగం విన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అవి గుర్తు చేస్తారంటారా? హాయిగా మర్చిపోయి బతుకుతున్నాము. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి ఎందుకయ్యా? పడినటువంటి నరకం చాలినట్టుగా, పడే బాధలు చాలినట్టుగా హాయిగా బతికే వాళ్ళని తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని దోచేశారు ఈ నిబంధనలో. కానీ పోనీ కొంచెం గుర్తు చేసుకోండి ఏమనుకోకుండా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏమని రాసి ఉంది? భార్య భర్తలు ఇద్దరు వారు ఏక శరీరమై ఉంటారు అన్నాడు. ఏక శరీరం అంటే ఏం అర్థమైంది? అది అర్థమైతే వారం వారం నువ్వెందుకు, మేము చెప్పుకోలేమా పెద్ద? ఏక శరీరము అని అంటే ఒకటే. చెప్పండి, ఏక శరీరం అంటే అర్థం అదేనా? ఒక్క శరీరం అంటే భార్య భర్తలు ఇద్దరు ఒక్క శరీరం. కాబట్టి పండగకి వీళ్ళకి పెద్ద ఖర్చు అవసరం. ఒక్క చీర కొనుక్కుంటే ఎదురు కట్టుకుంటారు, లేదా ఒక ప్యాంటు సొక్కా తీసుకుంటే. ఒక్క శరీరానికి ఎన్ని జతలు కావాలి చెప్పండి? ఒక్క శరీరం కప్పుకోవటానికి ఒక చీర ఒక ప్యాంటు సొక్కా తెస్తామండి. ఇప్పుడు మీరు చెప్పండి, భార్య భర్తలు వారిద్దరు ఒక్క శరీరమై ఉంటారు, ఏక శరీరమై ఉంటారంటే అర్థం ఏమిటి? అది వాళ్ళ శరీరాలే వేరు కానీ వాళ్ళిద్దరిది ఉద్దేశం ఒకటే అయి ఉండాలి. మనం ఏమంటే తెలుసా? ఒరే వాళ్ళిద్దరు ఒకటేరా, ఆ భార్య భర్తలు ఇద్దరు ఒకటేరా. ఇప్పుడు ఆ అమ్మాయిని అప్పు అడిగామనుకోండి, అమ్మగారు నాకు డబ్బులు కావాలి ఒక అప్పు అంటే నా దగ్గర లేవు అంటది. ఏం కాదు ఆ లైన్ అడుగుదామంటే అబ్బో వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరూ చెప్పండి ఏమంటాం? వాళ్ళిద్దరూ ఒకటే అంటాం. అర్థం ఏంటి? ఇద్దరు ఒకటే అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? వారిద్దరిలో ఉద్దేశం ఒకటని అర్థం. అలాగే దేవుడు అనేటువంటి ఒకే తోలుతో ముగ్గురు వ్యక్తులు కప్పబడి ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క ఉద్దేశాలు ఒకటిగానే ఉంటాయి, ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి. వీళ్ళు ఎవరు ఏది చేసినా ముగ్గురికి సమ్మతం కూడా తప్ప ఒకరినొకరు వ్యతిరేకించరు. అది అన్నమాట అర్థం. వాళ్ళ ముగ్గురు ఏమి చేసినా సరే, తండ్రి చేసిన, కుమారుడు చేసిన, పరిశుద్ధాత్మనే ఈ పేర్లు ఎందుకు పెట్టారంటే మనకు అర్థం అవటానికి. తమ్ముడు అన్న వినండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని ఈ 3 నామాలు మనకి ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు చెప్పారంటే మనకు పరిచయం అవటానికి తప్ప నిజానికి వాళ్ళ 3 పేర్లు ఒకటే. అర్థమైందా? దేవుడు అనేటువంటి ఒకే వ్యక్తులు, లోపల ఉన్న వ్యక్తులు ఒకటే. ఇంకా మీకు అర్థం అవటం కొరకు మీరు ఎప్పుడైనా బత్తాకాయ చూసారా? నారింజకాయ, కమలాకాయ చూశారుగా? అవన్నీ చూసేశారు, తినేశారు. రైట్, ఇప్పుడు బత్తాకాయ తీసుకోండి. బత్తాకాయ తోలు ఒకటే ఉంటుంది. పై తోలు తీసిన తర్వాత లోపల ఏముంటాయి? తిన్నామన్నారు చెప్పండి. పై తోలు ఒలిచిన తర్వాత ఏముంటాయి? తొనలు ఉంటాయి. తొనలకి ఏముంటుంది? మళ్ళా ఇంకో తోలు ఉంటుంది. అవునా? పైగా 9 తొనలు, కానీ 9 తొనలు 10 తొనలు ఉంటాయి. 10 తొనలు మళ్ళీ కలిసే ఉంటాయి. కానీ ఏ తోనకి ఆ తోన మళ్ళీ ఇంకో తోలు ఉంటుంది. అర్థమైందండి? ఆ తోలకి ఈ తోనలో పైన తోలు ఒకటి ఉంటుంది. ఒక్క తోలులో 9 తొనలు లోపల ఉంటాయి. మళ్ళీ ఏ తోనకి ఆ తోన, ఒక్కొక్క తోనకు ఒక తోన సపరేట్గా ఉంటుంది. మళ్ళీ అవి కూడా కలిసే ఉండవు. 9 తోనలు ఉంటాయి, కానీ ఆ తోనకు ఏ తోనకు సపరేట్గా ఉంటాయి. కానీ పైన మాత్రం ఒకే తోలుతో కప్పబడి ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనే ఒకే తోలుతో కప్పబడిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన సృష్టించినటువంటి ఈ వస్తువులోనే ఆ కాయన, యాపిల్ కాయలు తొనలు ఉన్నాయండి? యాపిల్ కాయ తొనలు లేవు కదా. మరి యాపిల్ కాయకి తొనలు పెట్టుకోకుండా ఏమండి బొప్పాకాయలో తొనలు ఉంటాయా? బొప్పకాయకి తొనలు లేవు, యాపిల్ కాయకి తొనలు లేవు. కానీ నారింజకాయకి, నిమ్మకాయకి, వీటికి ఎందుకు పెట్టాడు దేవుడు? ఇప్పుడు దేవుడు సృష్టించిన దాంట్లో ఏమన్నాడు? దేవుడు సృష్టించిన సమస్త వస్తువుల్లోనే దైవత్వము యొక్క లక్షణాలు, అదృశ్య దేవుని యొక్క దృశ్య లక్షణాలు ఆయన సృష్టించబడిన వస్తువులోనే ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి మనము ప్రత్యక్ష గుడార బలిపీఠములో 3 మూరలు ఎందుకు పెట్టమనంటే అక్కడికి వచ్చేసరికి దేవుడు త్రిత్వమై ఉన్నాడన్న సంగతి మనకు తెలియాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండం మొదలుకొని
మా ఆదికాలం మొదలైనటువంటి వాడు అక్కడ వాక్యం కనపడుతుంది. పదే పదే యేసుక్రీస్తు ప్రభు వాక్యం అనే మాటతో రాయబడి ఉన్నాయి. యోనాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాక్కు ప్రత్యక్షమైన అని రాయబడి ఉంటుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి ఏం రాయబడి ఉంది. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అక్కడ ఏమని రాయబడి చెప్పబడి ఉంది చెప్పండి. అక్కడ యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమయ్యి ఒక మాటను చెప్పండి. మీరు ఎప్పుడన్నా మాటను చూశారా? నా మాట మీకు అర్థమైందా? నేనేమన్నాను మీరేం వింటున్నారు? మీరు ఎప్పుడన్నా వాక్కును చూశారని అన్నా, మాట చూశారు ఎప్పుడన్నా? సరిగ్గా చెప్పలేదు. చూశారా చూడలేదా? మాటని వింటారు కానీ చూడలేరు కదా, రైట్ అవునా? ఇప్పుడు ఆ వాక్యం ఏమని రాసింది చెప్పండి. యెహోవా వాక్కు యోనాకి వినబడే ప్రత్యక్షమయ్యా. ప్రత్యక్షం అంటే ప్రతి అంటే ఎదురుగా, అక్షము కన్ను, అక్షం అంటే కన్ను. ఇప్పుడు చెప్పండి ప్రత్యక్షత అనగా కంటికి ఎదురుగా. ఇప్పుడు చెప్పండి వాక్కు, వాక్ అంటే మాట, మాట కంటికి ఎదురుగా ఉంటుందా చెవులో గుండా వెళ్ళుద్దా? మాట్లాడరే. చెవులో గుండా వెళ్ళేది మాట, కంటికి ఎదురుగా ఉండేది దృశ్యం. అవునండి, దృశ్య రూపకము కంటికి ఎదురుగా ఉంటుంది. వాక్యం అనేది, మాట అనేది చెవులో ఉంటుంది. యెహోవా వాక్యము అతనికి వినబడగా. ఎవరికి వినబడగా? ఏమని రాయాలి అక్కడ వాక్యంలో? ఇప్పుడు ఆ మాట ఏమని రాయాలి? యెహోవా వాక్యము యోనాకి వినబడి అని రాయాలి. వాక్యము యెహోవాకి యోనాకి కనబడి అని రాశారంటే అర్థం ఏంటి? వాక్యం అనేది ఎప్పుడు కూడా, వాక్యం అనేది మాట ఎప్పుడు కూడా కనబడదు కానీ వినబడిద్ది. కానీ అక్కడ రాసింది ఏమని రాశారు? ప్రత్యక్షమై. అంటే వాక్యము అనగా ఆ వాక్యం అనేది ఒక రూపం ఉన్నది. ఆ రూపం అనగా యేసుక్రీస్తు ప్రభు సార్ పాత నిబంధన మీకు అనేక సార్లు యెహోవా వాక్యం నిజంగా పోని యెహోవానే వచ్చి కనపడ్డాడు అనుకోండి, అప్పుడు ఎవరు అతడు? యెహోవా అతనికి ప్రత్యక్షమై అని రాయాలి. అవునా కాదా? యెహోవా ప్రత్యక్షమైన రాయాలి, కానీ యెహోవా వాక్కు ప్రత్యక్షమైన రాశాడండి. ఇంకో విషయం కూడా చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి ఒకసారి. ఏం రాయబడింది అక్కడ? ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యారు చెప్పండి? యెహోవా దూత ప్రత్యక్షమయ్యారంట. ఎక్కడ? ఇప్పుడు మీరు చెప్పండి. మోషేతో మాట్లాడింది యెహోవానా దూత? మోషేతో మండుచున్న పొదలో మాట్లాడింది దూతన యెహోవానే మాట్లాడా? యెహోవా మాట్లాడాడు. అక్కడ ఏమని రాసి ఉంది? యెహోవా దూత వచ్చి మాట్లాడాడు అన్నాడు. ఎప్పుడన్నా దూత దగ్గరకు వచ్చేటప్పుడు ఆగో నా దగ్గర రాబాక అని ఆర్డర్లు వేస్తారండి? ఎప్పుడన్నా పిచ్చకుందంటారా నా దగ్గరికి వస్తున్నాడు అంటాడండి? అసలు దూతకు అధికారం, ఆ టైప్ అధికారాలు ఉంటాయా? దూతకుండే లక్షణం ఒకటే, దేవుడు ఏది చెబితే అది చెప్పొస్తారు. ఏ సమాచారం అంటే ఆ సమాచారం ఇచ్చొస్తారు. కానీ ఇక్కడ ఆజ్ఞలాగా చెప్పాడు. దేవుని దూత మోషేకు పొదలోంచి ప్రత్యక్షమని రాశాడు. అంటే దూత అనేటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి ఒక ఆయనకు ఒక వరం, ఆయనకున్నటువంటి పేరులో ఒక పేరు వాక్యము, దూత. ఇలా పదే పదే పెట్టబడిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువే వచ్చాడు. కాబట్టి దేవుని మనకు కనపరచడం గుర్తుపెట్టుకోండి. తండ్రి అనేటువంటి దేవుని దైవత్వాన్ని ఈ లోకానికి కనపరచడానికి ఆ త్రిత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి వాక్కుగా బయటకు బయలుదేరి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారానే దేవుడి లోకానికి ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ మాట ఏడుంటుంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడి ఉంది? ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకుని ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా దేవుని చూశారా? చెప్పండి, ఎవరైనా దేవుని చూశారా? మీకు కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. దేవుని ఎవరు ఎప్పుడూ చూడలేరు. అందుకని యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా పదే పదే ఏమన్నా తెలుసా? మాకు తండ్రిని కనపరచు, మాకు తండ్రిని కనపరచు చూడాలందంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఏమయ్యా ఫిలిప్పో, ఇన్ని సంవత్సరాల బట్టి మీతో ఉన్నాను, మీకు ఇంకా అర్థం కాలేదని అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఇన్ని సంవత్సరాలు మీతో నడుస్తున్నానంటే ఏమని చెప్పినట్టు? వాళ్ళు ఏమడిగారు? ఫిలిప్ ఏమడిగాడు? మాకు తండ్రిని కనపరచు, మాకు అదే చాలు బాబు అని అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నాకు తెలియదురా అన్నాడా? ఏమన్నాడు?
నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, ఇంకా మీకు అర్థం కాలేదా అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అనగా ఆ తండ్రి అద్వితీయ దేవుడు కుమారుడిగా వచ్చిన యేసు ద్వారా, యేసు వల్లనే తండ్రి అనేటువంటి దేవుడు ఈ లోకానికి కనబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటిది కూడా దేవుడిలో బయటకు వచ్చినటువంటి భాగం. అనగా ఈయన దేవుడు అయ్యుండి ఏమండి బయటకు వచ్చాడు. దేవుడుగా ఉంటే మనిషి ఎవడు చూడలేడు, చచ్చిపోతారు. అర్థమైందా? ఎందుకయ్యా? ఒక్క సూర్యుడిని తలపైకి ఎత్తి చూడటానికే ఒక సూర్యుడు కాసేపు కాదు, జస్ట్ ఇప్పుడు వెళ్ళి అలా కళ్ళంక చూడండి, కళ్ళు బయలుగా చేస్తాం. మరి కోటి సూర్యుల కాంతి వెలిగే దేవుణ్ణి ఈ విశ్వలోకంలో, ఈ అనంత లోకంలో దేవుడి యొక్క దృశ్యాన్ని చూడగలిగేటువంటి దమ్ము, చూడగలిగే శక్తి దేవదూతలు కాదు కదా, నరుడు కాదు కదా, విశ్వలోకంలో ఎవడు దేవుని చూడలేడు. కాబట్టి దేవుని చూడలేకపోతే మనుషులందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. కాబట్టి మనుషులేంటి లోకమంతా పిచ్చితనంగా మారిపోదు. కాబట్టి దేవుడు అర్థం కాట కొరకు తనలో ఉన్నటువంటి వాక్ అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి బయటకు వచ్చి తను పరిపూర్ణంగా పరిపూర్ణ దేవుడే సంపూర్ణంగా తగ్గించుకుని, ఎంతగా తగ్గించుకుని అంటే మనకు ఎంతవరకు కనబడగలడో అంతవరకు కనబడేట్టుగా తగ్గించుకుని మన దగ్గరకు వచ్చి మనకు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడి పరలోకంలో కనబడినటువంటిది కూడా దేవుడి యొక్క పరిపూర్ణ రూపం కాదండి. అర్థమవుతుందా? పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు, పరలోకంలో ఉన్నటువంటి ఏలి దేవుడు కూడా అక్కడ ఆయన పరిపూర్ణ రూపం కాదు. ఎందుకంటే దేవదూతలు కూడా దేవుడిని చూడలేదు. ఎవడను ఎన్నడూ దేవుణ్ణి చూడలేరు కూడా, చూడనేరడు. ఆయన సమీపింపరాని తేజస్సులో, వాక్యం పూర్తి చేయండి, సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలగవాడై ఉన్నాడు. ఎవడు ఎన్నడూ ఎప్పుడు దేవుణ్ణి చూడలేడు. కానీ మరి అలాంటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తా. మరి దేవుణ్ణే చూడలేనప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా భూమి మీదకి వచ్చారా లేదా? అబ్రహాం గుర్తుందా? ఈ ముగ్గురు అనేటువంటి వ్యక్తులు ఒకేసారి కనబడినటువంటి ఆదికాండం ప్రత్యక్షత మనం ఆదికాండం మొదటి అధ్యాయం చూసాము. మరలా 18వ అధ్యాయం ఆదికాండంలో చూడండి, దేవుడు అనేటువంటి ఈయన ముగ్గురు వ్యక్తులుగా ఎలాగో ప్రత్యక్షమవుతాడో మీకు కనపడతా ఉండేటువంటి మరొక విషయాన్ని మీ ముందు పెడతాను. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనంలోనే ఒక సందర్భం రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి. విశ్వాసులకే తండ్రిగా పిలువబడిన అబ్రహాముకే మొట్టమొదటి దేవుడు ఆ ప్రత్యక్షతను ఎలాగనిచ్చాడో మనకు కనపడతా ఉంటుంది. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనపడ్డారు? యెహోవా కనబడ్డాడు. అప్పుడు ఏం జరిగింది చెప్పండి. తర్వాత అతడు కన్నులెత్తి చూసినప్పుడు, ఇప్పుడు ఆ వచ్చినట్టు మీరు కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలన చేయండి. అబ్రహాము మమ్రేటువంటి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. అక్కడ సింధూర వృణం దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రాంతంలో కూర్చుని చూడగానే యెహోవా అతనికి కనబడిన అన్నాడు. యెహోవా కనబడినప్పుడు అబ్రహాం కళ్ళు మూసుకున్నాడా, కళ్ళు తెరిచాడా? మాట్లాడరే. కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరిచాడా? కళ్ళు తెరిచాడు. తర్వాత ఏం రాసి ఉంది? అతడు కన్నులెత్తి, మరి అంతకుముందు చెవులెత్తి చూశాడండి. యెహోవా కనబడినప్పుడు ఏమన్నాడు? ఆ యెహోవా అతనికి కనబడిన రాశాడు వాక్యంలో. ఆ తర్వాత ఏం రాయబడింది? అతను కన్నులెత్తి చూడగా అన్నాడు. అంటే నువ్వు మామూలుగా చూస్తే ఒక్క వ్యక్తి కనపడతాడు, నువ్వు మనోనేత్రములు తెరిచి చూస్తే ముగ్గురు వ్యక్తులు కనపడతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అబ్రహామును దర్శించినప్పుడు యెహోవా ఒక్కడే వచ్చినప్పుడు ఇంకో సందర్భం మీరు చూడండి. ఇప్పుడు అక్కడికి వచ్చింది ఒక వ్యక్తి అయితే, మామూలుగా బయట జనం ఏదన్నా చెప్పేటప్పుడు చదివేటప్పుడు అయ్యా మధ్యలో దేవుడు ఉన్నాడు, చుట్టుపక్కల దేవదూతలు ఉన్నారు అనుకోవచ్చు, అనిపించదు. అనుకుందాం దేవుడు వచ్చాడు, దేవదూతను పక్కన వేసుకొచ్చి ఆ రెండరా నాకు సెక్యూరిటీగా సేఫ్ సైడ్ రెండని చెప్పి వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు దేవుడని యెహోవా ఒక్కడే వచ్చాడు కనపడింది. కానీ అబ్రహాము కన్నులెత్తి చూస్తే ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. బలిపీఠం యొక్క హైట్ ఎంత? బలిపీఠం హైట్ ఎంత? 3 మూరలు. ఏం అర్థం అవ్వాలి? దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అది విశ్వాసులకే తండ్రిగా పునాది పడిన అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆ త్రిత్వ వ్యక్తులు బయలుపరచబడుతూ వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు ముందైతే యెహోవాని రాశాడు, కానీ ఆ నెక్స్ట్ అతను చూశాడు. ఏంటా అనే కన్నులెత్తి చూస్తే ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు కనపడినప్పుడు మనం వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి ఏమని సంబోధించాలి? ముగ్గురు వ్యక్తులు వచ్చారు కదండి. ఇప్పుడు అబ్రహాం ఏమని సంబోధించాడు చెప్పండి? దేవుణ్ణి నా ప్రభువులారా అనాలి, అవునా కాదా? ఏమని సంబోధించాడు? ప్రభువా అని సంబోధించాడు. అంటే ముగ్గురు వ్యక్తుల్ని ఒక్క పేరుతోనే పిలిచాడు, అవునా? ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఎవరని చెప్పేటప్పుడు అడుంది యెహోవా ఒక్కడే, ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు దేవదూతలు అయి ఉంటారు అని అనుకోండి కాసేపు.
ఇప్పుడు దేవదూతలని వాళ్ళ ప్రభువులని పిలవలేం కదా. కాబట్టి అబ్రహాం ఏమని పిలిచాడు? ప్రభు అని పిలిచాడు. కాబట్టి అక్కడ యెహోవా ఒకడు, మిగిలినటువంటి వాళ్ళిద్దరూ కూడా దేవదూతలు అయి ఉంటారేమో, కానీ యెహోవా కాదని అనుకుందాం. అనుకోండి కాసేపు. ఆ తర్వాత అధ్యాయం ఎక్కడికి పోద్ది? 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఏం జరిగింది మీరు చెప్పండి. 19వ అధ్యాయానికి పోండి. ఏం రాసింది? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చునుండెను. లోతు వారిని చూచి వారు ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడా? ప్రభువులారా అని పిలిచాడా? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అబ్రహాం ముగ్గురిని ఏమని పిలిచాడు? లోతు ఇద్దరిని ఏమని పిలిచాడు? అదేంటండి ఈయన ఎందుకని ప్రభువుల? ఇప్పుడు ఒకవేళ దేవదూతలు ఎప్పుడన్నా ప్రభువా అని పిలవటం విన్నారు ఎప్పుడన్నా బైబిల్ చరిత్రలో? ప్రభువా అని పిలిచేది. ప్రభు అంటే అర్థం ఏంటి? రూల్ చేసేవాళ్ళు. ప్రభువు అనగా ప్రభుత్వం చేసేవాళ్ళు. దేవదూతలు ప్రభుత్వం చేస్తారండి? దేవదూతలను నా ప్రభువా అని ఎవరైనా పిలుస్తారా? అసలు ఏ భక్తులను అలా పిలుస్తాడా? కానీ ఇప్పుడు ఈయనేమని పిలిచాడు? ఇద్దరు వ్యక్తులను పట్టుకుని ప్రభువులారా అని పిలిచాడు. అంటే ఇద్దరిని ప్రభువులుగానే గుర్తించాడు. అవునా కాదా? మరి అబ్రహాం ముగ్గురిని కూడా ఒకే మాటతో పిలిచాడు. లోతు ఇద్దరు వ్యక్తులు వచ్చినా ఎందుకంటే ఆత్మసమైనటువంటి విశ్వాసంలో పరిపూర్ణమైన వ్యక్తి కాబట్టి ముగ్గురు వ్యక్తులు ఒక్కడుగా చూశాడు అబ్రహాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం అంత ఆత్మీయ స్థితి ఇతనికి లేదు కాబట్టి ఇద్దరుగానే చూశాడు తప్ప వాళ్ళిద్దరిని ఒక్కడుగా చూడలేకపోయాడు. అర్థమైందా? లోతుకి త్రిత్వం యొక్క లక్షణాలు కానీ అవి కానీ అతనికి పెద్ద అవగాహన లేదు. అందుకని ఇద్దరు కనపడ్డారు కాబట్టి ప్రభువులారని పిలిచాడు. అబ్రహాముకి ఆత్మీయతలో లోతైన అనుభవం ఉన్నాడు. దైవత్వం, దానికి స్నేహం ఉంది కాబట్టి ముగ్గురు వ్యక్తులను కూడా ప్రభువా అని ఒక మాట పిలిస్తే ముగ్గురికి చెల్లిద్దన్న సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ముగ్గురు వ్యక్తుల్ని ఒక్క వ్యక్తిగాను, ఒక వ్యక్తి ముగ్గురుగాను కనపడుతూనే ఉంటారు. ఆ ఏకకాలంలో ఆది కాండంలో ప్రారంభమైనటువంటి దేవుని యొక్క సర్వలక్షణాలు, ఆ దేవుని కార్యాలు మీరు ప్రకటన గ్రంథంలో కూడా కనపడతాయి. ఆది కాండంలో ఆత్మ కనపడింది, మనం చూసాము. దేవుడు కనపడ్డాడు, మనం చూసాము. వాక్కు కనపడి మనం చూసాము. ఇదే సన్నివేశం చివరాఖరి బైబిల్ ముగించే సమయానికి కూడా మీకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచ్చి మీరు చూడండి. ఎక్కడ ముగింపు వచ్చాడో చూడండి ఒకసారి. ఏం కనపడుతుంది అక్కడ కూడా? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరిని చెప్పండి? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఎక్కడ ఉంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆది కాండం మొదలైనటువంటి ఈ ఆత్మ ఇప్పుడు ఏడదాకుంది? ముగింపులో కూడా, అనగా మానవ జాతి యొక్క లోకంలో ముగించి పరలోక రాజ్యంలో ఒక సంఘం ఎత్తబడే సమయంలో కూడా ఈ భూమి మీద ఏ ఆత్మ కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని పిలుస్తారు. ఇంతకు ఎవరు రమ్మంటున్నారు? ఆ ప్రకటన గ్రంథం అంత తెచ్చారు. ఎవరు రమ్మంటున్నారు? పెండ్లి కుమార్తె ఎవరిని రమ్మంటారు? తోడి పెళ్లి కూతురు రమ్మంటది ఏంటి? తోడి పెళ్లి కూతురు తోడి పెళ్లి కూతురు రమ్మంటద్దా? పెండ్లి కుమారునే రమ్మంటది. ఎవరు పెండ్లి కుమారుడు? యేసు ప్రభువుని, అనగా యేసు రా అనేటువంటి మాట కనబడతా ఉంటుంది. ఇలాగున కాబట్టి ఆత్మ అనేటువంటిది, పరిశుద్ధ ఆత్మ అనేటువంటి దేవుళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తండ్రిగాను, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మగాను, ఒక వ్యక్తి శరీరము ధరించుకుని క్రీస్తుగా ఈ భూలోకంలో అవతరించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆది కాండం నుంచి ప్రారంభమైనటువంటి పదే ఈ ముగ్గురు వ్యక్తులు కనపడతారు. అంతెందుకు, డైరెక్ట్గా యేసు క్రీస్తు ప్రభువారు ఒకనాడు బాప్తీసం తీసుకోవడానికి ఆయన యోర్దాను నదికి పోయారు. యోర్దాను నదిలో బాప్తీసం తీసుకొని చూడగా ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో వచ్చి ఆయన మీద వాలెను. ఆకాశంలో ఎవరున్నారు? తండ్రి. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. తండ్రి పరలోకంలో కనపడ్డాడు, పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో కనపడుతున్నాడు. ఆ తర్వాత కింద క్రీస్తు కనపడుతున్నాడు. యేసు అనే రూపంలో ఆది యందు వాక్యం ఉండెను,
యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో శరీరధారిగా నివసించెను. కాబట్టి దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్కుగా ఉన్నటువంటి ఆయన ఈ సర్వలోకమును సృష్టించింది కూడా. ఇంకో మాట కూడా మీకు బాగా చెప్తానండి. ఎక్కడ కూడా దేవుడు యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. తండ్రి కనపడ్డాడు, పరిశుద్ధాత్మ అనే రూపంలో కనపడ్డాడు, మరొక వ్యక్తి అక్కడ క్రీస్తుగా ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఇంకో విషయం కూడా చెప్తాను బాగానండి. ఈ ముగ్గురు వ్యక్తులు అర్థం చేసుకుంటే అసలు ఈ సృష్టి మొత్తం చేసిందే ఆది కాండంలో మొట్టమొదటి మనం చదివేమే ఆది. చెప్పండి ఏమన్నది? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన రాసి ఉంది కదండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆది అంటే అర్థం ఏంటి? ఆది అంటే అర్థం అసలు మీకు అది గుర్తు రావాలి కదా. అక్కడేమో మీరు ఆది అనే మాటకు అర్థము మీకు ప్రకటన గ్రంథం 1:8 కూడా చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1:8 అవునాయా? ఏం రాసి ఉంది అక్కడ? ఇవాళ చుట్టూ తిప్పుతున్నట్టున్నాగా బైబుల్ అంతా. అల్ఫాయు ఒమేగాయు నేనే. ఇప్పుడు అక్కడ ఆగండి. అల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే. ఇప్పుడు చెప్పండి, ఈ మాట నేనే అనే మాట ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నేను అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ప్రకటన గ్రంథం ప్రత్యక్షం ఇచ్చినప్పుడు మనిషి కుమారుడుగా యేసు ప్రభు కనపడుతున్నాడు. యేసు ప్రభు యోహానుకి దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏమని పరిచయం చేశాడంటే, నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అన్నాడు. ఇదిగో మృతుడునైతిని కానీ, ఆ రోజున మృతమయ్యాను కానీ, ఇదిగో సజీవుడై నిలబడుతున్నాను అని దేవుడు చెప్పి యేసు ప్రభు తను పరిచయం చేసుకుంటూ నేనే అల్ఫాయు ఒమేగాయు అని అన్నాడు. దాని కింద ఫుట్ నోట్లు ఏమని రాసింది చెప్పండి? ఆదియు అంతము. చెప్పండి, ఆది అంతం అంటే ఎవరంట? మరి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చారని చెప్తావు, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం మనిషి అంటావు, యేసు ప్రభు ఒక మనిషి అని చెప్తావు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఆదియు అంతము అని అనగా బిగినింగ్ అండ్ ఎండింగ్. అంటే ఎవరన్నా ఉన్నారు అంటే అది నేనే అని చెప్పారు. ఎవరు ఆ మాట చెప్పింది? యేసు ప్రభు ఆ మాట చెప్పింది. నేనే ఆది, నేనే అంతం. అనగా ఈ విశ్వలోకంలో మొదటంటూ అంటే ఏదైనా ఉందంటే అది నేనే. ఇక ఎండింగ్ అంటే ఏదైనా ఉందంటే అది ఇక మిగిలినంతా కూడా మధ్యలో జరిగిందే. కాబట్టి ఆది ఈజ్ ఈక్వల్ టు యేసు. చెప్పండి, ఇప్పుడు ఆది అంటే ఎవరు అన్నారు? అక్కడ ఆది అని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు రైట్, ఆది అనే ప్లేస్లో యేసు అనే పేరు చెప్పి ఆది కాండం చదవండి. ఇప్పుడు ఆది ఈజ్ ఈక్వల్ టు ఎవరు చెప్పాం? యేసుని తీసుకొచ్చాం. ఇప్పుడు ఆది కాండం ప్రారంభమైనప్పుడు ఆది అనే పేరు యేసు ప్రభు చెప్పుకున్నాడు. నేనే ఆది అన్నాడు. ఇప్పుడు ఆది అనే పేరులో యేసు అని పేరు పెట్టే వాక్యం చదవండి. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. యేసునందు దేవుడు భూమి ఆకాశములను. ఇప్పుడు చెప్పండి, మనం ఏమంటామంటే దేవుడు అంతా వ్యాపించి ఉన్నాడు అని అంటాం, అవునా? దేవుడు సర్వాంతర్యామి అంటాం. కానీ నేను ఒక మాట చెప్తాను, దేవుడు అంతా వ్యాపించి లేడు, దేవుడిలోనే అంతా వ్యాపించి ఉంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. దేవుడు అనేటువంటి ఆయనలోనే ఆయన అంతా వ్యాపించడం కాదు అయ్యా, ఇదంతా కూడా ఆయనలోనే వ్యాపించిపోయి ఉంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్. అనగా ఆది అని క్రీస్తునందే దేవుడు సమస్త సృష్టిని క్రీస్తునందే చేశాడు. కాబట్టి యేసు అని ఆది ద్వారానే ఈ సృష్టి క్రమం జరిగింది. ఇదే విషయాన్ని మీకు ఇంకో చోట కూడా చెప్పబడదు. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాటను చూద్దాం. త్రియేక దేవుని యొక్క తత్వం యొక్క విలువలు మనం తెలుసుకుంటేనే దేవుడు మనకు అర్థం అవ్వాలి. ముగ్గురు వ్యక్తులు మన వ్యక్తులుగా ఎలాగునో చూడాలో, దేవుడుగా ఎలాగునో చూడాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథం 28:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన పూర్వకం నేను నియమింపబడితిని. ప్రవాహ జ్వలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. చివరిగా 30వ వచనం కూడా చదవని చెబుతా. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై
అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటేనే. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకుని ఇప్పుడు చెప్పండి, సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. ఇప్పుడు సొలొమోను స్టేట్మెంట్ అని అంటారు. ఇది ఈ వాక్యంలో మనకు కనబడుతున్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగా సొలొమోను స్టేట్మెంట్ అని అంటారా? అతని సొంత సాక్ష్యాన్ని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు పూర్వకాలమందు, ఏ కాలం అంట? పూర్వకాలమందు అనాది కాలం అంట. ఏ కాలము? ఆది కాలం కంటే ముందుండాది. ఏమండి? ఆది కనుక భూమి ఉత్పత్తి అయిన కాలము మొదటి కంటే, అనాది కాలం అంటే అంతకంటే ముందున్నది. ఆది కాలము, అనాది కాలం అంతకంటే ముందున్నప్పుడే, అప్పుడే నేను పుట్టి ఉంటిని, అప్పుడే నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఎప్పుడు ఉన్నాడు? ఎవరున్నారు చెప్పండి? అప్పుడు చెప్పండి. ఒకవేళ ఇది నిజంగా సొలొమోను అయితే, నేను అనాది కాలం ఉన్నాను, పైగా దేవుడు పక్కన కూర్చున్నాను, ఆయన సృష్టి చేత నేను చూస్తా ఉన్నాను చెప్తాడా? చెప్పండి. సృష్టి క్రమము జరుగుతున్నప్పుడు, ఈ భూమికి పునాదులే లేనప్పుడు, నీ జలములు ఏమి ఉత్పత్తి చేయనప్పుడు, ఇవన్నీ కూడా చేయనప్పుడే నేను అక్కడే ఉండాను అని చెప్తున్నాడు. అంతేకాదు, ఈ సమస్త జీవరాశికి, జలరాశికి, ఆకాశాలకు కూడా పునాది వేసింది యేసు ప్రభువే. ఎందుకంటే నేను ఆయన యొద్ద చూస్తూ కూర్చున్నాను అన్నాడండి. దేవుని యొద్ద యేసు ప్రభు, దేవుడు సృష్టి చేస్తుంటే చూస్తూ ఉన్నాడా? యేసు ప్రభు ఏమైనా చేశాడా? యేసు అనేటువంటి నామధేయుని లోకానికి వచ్చినటువంటి కుమారుడు అక్కడ తండ్రి యొద్ద ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడా? ఏమైనా చేశాడా? 30వ వచనం ఏం చదివారు? ప్రధాన శిల్పినై, చెప్పండి ఏమంట? ఎవరు శిల్పి అంటే అర్థమేంటి చెప్పండి? శిల్పి అంటే చేసేవాళ్ళేగా. ఎవరు? ఆయన యొద్ద నేను ప్రధాన శిల్పినై ఉంటున్నా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సృష్టి మొత్తం ఎవరు చేశారో? దేవుడికి ఇష్టమైనట్టుగా, దేవుడి చిత్తానుసారంగా ఈ సమస్త సృష్టిని యేసే కలుగు చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువే ఈ సృష్టి మొత్తాన్ని కలుగు చేశాడు. అంతేకాదు, వాక్యం అనేటువంటి పేరు ఎవరిని తీసుకొచ్చాం మనం? యోహాను సువార్త చదివినప్పుడు వాక్యం అనేటువంటి పేరు ఎవరు తీసుకుని వచ్చాము? యేసు ప్రభువుకు తీసుకుని వచ్చాము. అవునా కాదా? ఎందుకు? ఆది యందు వాక్యం ఉండిన మాట మనం చదివాము. ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడైండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్య నివాసం చేసిన రాయబడి ఉంది. అలాగునే ఈ వాక్యం అంటే ఎవరో? ఈ వాక్యం అంటే క్రీస్తు అని మనకు అర్థమైంది కదా. కానీ ఈ వాక్యం ద్వారానే ఈ విశ్వలోకాలు సృష్టించబడ్డాయన్న సంగతి మనకి కీర్తనకారుడు ప్రత్యక్షపరుస్తాడు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. ఏమి రాసి ఉందో నాకు చెప్పండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకునండి. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యము అనే బిరుదు మనం ఎవరిని తీసుకొచ్చాం? వాక్యం అనే బిరుదు ఎవరిని తీసుకొచ్చాం? యేసు ప్రభుని తీసుకొచ్చాం. ఇప్పుడు చెప్పండి, యెహోవా వాక్కు చేత ఆకాశములన్నీయు కలిగెను. ఆకాశములన్నిట్లో ఉన్నటువంటి సమస్తమును ఎవరి వల్ల కలిగినాయి? వాక్యం వల్లనే కలిగినాయి. ఎవరి వాక్యము? ఆది యందు ఉన్న ఆ వాక్యమే, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యమే, దేవునిలో ఉన్న ఆ వాక్యమే, దేవుడైనటువంటి ఆ వాక్యమే ఈ రోజున ఈ సమస్త సృష్టిని జరిగించాడు. కాబట్టి ఈ సృష్టి యొక్క క్రమములో, ఈ విశ్వలోకాల అమలులో, ఈ విశ్వాన్ని పరిపాలించే విధానములో దేవుడు ముగ్గురు వ్యక్తులు పనిచేస్తూనే ఉన్నారు. నూతన సృష్టి చేసినప్పుడు కూడా అగాధ జలములు, చీకటి అగాధ జలములు భూమిపైన కమ్మి ఉండగా దేవుడు వెలుగు కలుగునుగా పలికిన అన్నాడు. అక్కడ ఆత్మ లాడుచున్నా అన్నాడు. దేవుడు ఆత్మ పదే చెప్తా ఉన్నాడు. అంతేకాదు, కీర్తనాకారు 2వ అధ్యాయం అంతా కూడా మీరు చూస్తే, కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేకపోతే నేను ఏమీ చేయలేను అంటే దావీదు ఏం చెప్తున్నాడు? మా అబ్బాయి సొలొమోను ముద్దు పెట్టుకోని చెప్తున్నాడు. ఏంటండి? ఏమంటే దావీదు మా అబ్బాయి సొలొమోను బంగారులాగా ఉంటాడు, చక్కగా ముద్దు వస్తాడు రా, ముద్దు పెట్టుకోమన్నాడా? కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన కోపం తెప్పించబాకని అన్నాడు. ఉందా లేదా వాక్యంలో? గుర్తుందా మీకు? ఆఖరి కీర్తన 2వ కీర్తనలో ఆఖరి వచనంలో కుమారుని మీరు ముద్దు పెట్టుకోండి అని ఒక మాట ఉంటుంది. అక్కడ సన్నివేశం మీకు గుర్తు చేసి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం అంతేనా? 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి. ఇప్పుడు మీరు చెప్పండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన కోపించిన ఎడల. ఇప్పుడు వీళ్ళలో సూపర్ న్యాచురల్ పవర్ ఎవరు అనుకుందాం?
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకున్నాం. వీళ్ళు ఒక సూపర్ న్యాచురల్ పవర్, బాగా శక్తివంతుడు తండ్రి అయితే తర్వాత ఒక శక్తి తగ్గించబాకండి అనుకున్నాం అనుకోండి. ఒకవేళ తర్వాత ఈయనకంటే శక్తి తక్కువ అభిషేకంలోనో తక్కువ స్థానంలో ఉండి ఉంటే ఎవరు అన్న ఏమంటారు, ఇదిగో మా నాన్న కోపం వస్తే మాత్రం నేనేం చేయలేనరా అనాలి జనరల్గా. ఎవరు ఇప్పుడు ఆయన కోపం వస్తే నేనేం చేయలేదు అనేది ఎవరు అంటారు? కుమారుడు అనగాలి. ఎందుకంటే ఈయన నాకంటే ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన కోపం వస్తే నేనేం చేయాలన్నాను. కానీ ఇప్పుడు ఈ మాట ఎవరు అంటారు? కుమారుడికి కోపం తెప్పించబాకని అన్నాడు. ఈ మాట ఎవరు అనగలుగుతారు చెప్పండి? మరి కుమారుడు కోపం వస్తే నువ్వేం చేస్తావు తండ్రి అంటే నేను కూడా ఆపలేను అని అన్నాడు. అర్థమైంది మీకు? కుమారుడికి కోపం వస్తే నేను ఇప్పుడు ఎవరు శక్తిమంతుడు చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైందా? నేను ఆపలేను, ఆయన కోపం తెప్పించుకొని మీరు బతకండి. ఎందుకంటే నా కోపం వస్తే ఆపేదే ఆయన, ఆయన కోపం వస్తే నేను కూడా ఆపను. ఎందుకంటే ఆపలేము. ఆయనకి మామూలుగానే కోపం రాదు, వస్తే మీరు చచ్చారే. అర్థమైందా? మానవ లోక ఉగ్రతను తప్పించగలిగినట్టు ఒకే ఒక్కడు కుమారుడు. చెప్పాను ఇంతకుముందు, రు అనేది ఒక స్థితి మాత్రమే. ఏంటది? కు అనగా చీకటి, మా అనగా మారుగా, రు అంటే తెలుగు పదాలు వెలుగు, డు అంటే చేసేవాడు. కలిపి చెప్పండి. కుమారుడు అనగా చీకటికి మారుగా వెలుగును చేసేవాడు. కాబట్టే ఆది కాండంలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేసి ఆ వాక్కే వెలుగుగా మనకు వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అనేక సందర్భాల్లో మనకి సృష్టి మొత్తం చేసింది కూడా ప్రధాన శిల్పి వీళ్ళు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దైవత్వం అనే ఒక తోలుతో కప్పబడి, మీరు ఆ పదే ఆయన చెప్పిన మాటల ప్రకారము దేవుడు అనే ఒకే తోలుతో కప్పబడిన ముగ్గురు తొనలుగా వీళ్ళు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురికి సపరేట్గా వారికి వ్యక్తిత్వాలు ఉన్నాయి. ముగ్గురు వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు ముగ్గురు వ్యక్తులు ఒక్కటే. నీ మాట ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. ఎందుకు అనకూడదంటే వాళ్ళ ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి. వీళ్ళ ముగ్గురులో కనుక వైరుధ్యాలు ఉన్నాయి అనుకోండి, అర్థమైందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురులో వైరుధ్యాలు ఉంటే మాత్రము ఒక్కడు అనే మాట వాడటానికి అవకాశమే లేదు. ఎందుకంటే తండ్రి చేసినప్పుడు కుమారుడు వచ్చి నువ్వు నీకేం తెలియదు అనుకో, నువ్వేం ఇష్టం వచ్చి చేస్తావేంటి అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ముగ్గురు వ్యక్తులు అనరు, ముగ్గురే అని అంటారు. కానీ అలా కాదు. మీరు బైబిల్ ఎక్కడన్నా చూడండి, ఒకళ్ళు చేసిన దాన్ని ఒకళ్ళు గౌరవిస్తారు, ఒకళ్ళు చేసిన దానికి ఒకళ్ళు విలువిస్తారు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఉద్దేశాలు ఒక్కటగానే ఉంటాయి. కాబట్టి వారు ఏక మనసు, ఏకాత్మ, ఏకతాత్పర్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి మీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు అనేటువంటి నామధేయంతో మనకు వచ్చేదరకే. ఎందుకంటే భూలోకంలోకి వచ్చేదరకే మనకు లోకువా. అర్థమైందా? దేవుడు ఎందుకు లోకు అయ్యాడు? మన మధ్యకి వస్తే లోకువే, మన మధ్యకి రాకపోతే అర్థమైందా? ఎవరైనా మన దగ్గర పరిచయం కానీ, ఇప్పుడు చూడండి, మీకు దగ్గరగా పరిచయమైన పాస్టర్ గారు అంటే పెద్ద లెక్క ఉండదు. మీకు కనిపించిన పాస్టర్ గారు అంటే మాత్రం అసలు ఎంత గౌరవమో, ఎంత రెస్పెక్టో, ఎంత విలువో, చాలా సలిజరం వచ్చిన వణికిపోతారు కనపడదు. అయ్యా పాస్టర్ గారు అనుకుంటారు. ఆ టీవీల మీద ఏది చూస్తారు. అదే పాస్టర్ గారు మన కొంప కనపడితే మాత్రం కూర్చో మంచినీళ్ళు ఇవే ఏమండి, రెగ్యులర్గా కనపడి ఏ పాస్టర్ గారులు అయినా పెద్దగా విలువ కనపడదు. కనిపించిన పాస్టర్ గారులు అంటే అందుకని అర్థం కదా. ఇంక ఎప్పుడు ఏదో ఒకటి దూరంగా ఉంటానే వాళ్ళందరూ అంటి కూడా మెయింటైన్ చేయాలి. అంతవరకే. అంతెందుకు పాస్టరే కాదండి, హీరోలు కూడా చూడండి, సినిమా హీరోలు ఉండరు, వాళ్ళు తెర మీద ఉన్నంతవరకు సూపరు. మన దగ్గరికి వచ్చేసరికి కల్లా ఇక సూపర్ లేదు, లెక్క కూడా చేయకుండా పోతాం, పరువు అంతా పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకని పరువు కోసం పాకులాడేటువంటి ఏ పాస్టర్ కూడా విశ్వాసుల దగ్గరికి వెళ్ళరు. సిగ్గు శరం లేని నాలాంటి వాళ్ళు తప్ప. అంటే మిగిలిన పాస్టర్ చాలా ఉందండి, అవి వదిలేయాలంతే. ఇమాజిన్లో కానీ ఏదో మన గౌరవాలు, మర్యాదలు వాటిని అందుకునే విషయంలో ఉండకూడదు. అయితే మన దేవుడే వాటిని పట్టించుకోవాలా. రేపు జనాల్లోకి వెళ్తే ఆయన విలువ తగ్గిద్దని తెలియదండి. జనములోకి వస్తే, ఒక మనిషిగా వస్తే ఎన్ని మాటలు అన్నారండి దేవుణ్ణి. అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరికి భార్య చేత తన్నులు తినేవాడు కూడా ఏమన్నాడు? నువ్వు క్రీస్తువా, ఏది సూపర్ చేయి నా ముందు చూద్దాం అన్నాడు. ఎవరు? హేరోదుల లాంటివాడు. చివరికి భార్య చేత తన్నులు తినేవాడు కూడా యేసు ప్రభులోకి అయిపోయాడు. ప్రతివాడు చటాయిలు వేసేవాడు అయిపోయాడు. ప్రతివాడు యేసుప్రభు మీద కామెంట్ చేసేవాడు అయిపోయాడు. ఎందుకు పనికిరానోడు, భార్యకు ముద్ద పెట్టడం శాతకనాడు, కన్నబిడ్డకు ఒక ముద్ద పెట్టడం శాతకనాడు. ఏమండి, రోజు భార్య ఇంట్లో తన్నులు తింటాడు, ఎమ్మకొట్టుడు కొట్టుది ఇంట్లో. బయటకు ఎవడరా చేస్తూ అంటాడు. వీడి పెద్ద లాగి పెడితే అంటే 3 రోజులు పడుకుంటాడు అలా విడిదంతే. చివరికి ఆ తన్నులు తినేవాడు కూడా దేవుడు అంటే లోకు అయిపోయాడు. యేసు అనే నామధేయాన్ని ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. అయినా మనుషులను పాపం నుంచి విడిపించడానికి, నిత్య రాజ్యం వీళ్ళు తీసుకెళ్ళటానికి ఎన్ని అవమానాలు భరించడానికైనా ఆయనే సిద్ధపడినప్పుడు మనం ఎంత చెప్పండి.
అర్థమైందా? ఆయనే ఈ నిందలు భరించడానికి, ఆయనే అవమానం భరించడానికి అంతగా దిగొస్తే మనం ఈ చట్టాలు గీసుకుని, మన హద్దులు గీసుకుని, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి పద్ధతి అనేది నాకు తెలిసి అయితే మంచిది కాదు. సేవకుడైన ప్రతి ఒక్కడు యేసు దైవత్వం ఉన్నటువంటి దేవుడు యేసు అని నామధేయం వచ్చి మానవ జాతికి ఎలాగో అందుబాటులోకి వచ్చాడో, ఈరోజు బలిపీఠములాగా ఎలాగున ఆ ఇశ్రాయేలు జనాల మధ్యలోకి వచ్చి వాళ్ళ మధ్య నివాసం చేశాడో, మనము కూడా ఆయనను చూసి నడిచే వాళ్ళమైతే, ఆయన పోలి నడిచే వాళ్ళమైతే మనం నేర్చుకోవాల్సింది ఒకటే, ఆయన ఆకాశమన్న దేవుడు, భూమి ఆకాశాల సృష్టికర్త అయిన ఆయన భూమి మీదకి దిగొచ్చి నర శరీరం మధ్యలో నుంచుని ఆయన అవమానాలు దిగమింగటానికి కూడా ఇష్టపడి వచ్చి వీళ్ళందరినీ ఎలా కాపాడుకున్నారో, నిజంగా సమాజం మీద మనకు బాధ్యత ఉంటే మనం కూడా ప్రజలందరితో మమేకం అవ్వాలి. ఒక సేవకులైనా విశ్వాసులైనా నువ్వు ఎలాంటి వాళ్ళ నీ ఆత్మీయస్థితి ఏ స్థితిలో ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళుగా, మన అందరం ఆ ప్రజల మధ్య ఉండేవారుగా, ఒకవేళ వీళ్ళందరి మధ్య ఉంటే మనకు అవమానం వచ్చినా సరే అయినా పర్వాలేదు, ఒకటే మన అందుబాటులో ఉంటే అనేకులను కాపాడుకోగలుగుతాం. అర్థమవుతుందండి? యేసు ప్రభు మనుషులకు అందుబాటులోకి వచ్చాడు కాబట్టి ప్రత్యక్ష గుడారంలోకి ఆడికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఇశ్రాయేలులను కాపాడుకోవటానికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు తన జనాన్ని కాపాడుకోవడానికి ఆయన వాళ్ళకు అందుబాటులోకి వచ్చి వాళ్ళకు తోడుగా నడిచాడు, వాళ్ళ ముందుగా నడిచాడు. మేఘ స్తంభంలోంచి, అగ్ని స్తంభంలోంచి ఇలాగున ఆ బలిపీఠము దగ్గర నిత్యము వాళ్ళకు కనపడుతూ, వాళ్ళకు ప్రత్యక్షమవుతూ వారితో కూడా ఉన్నాడు. కాబట్టి దేవుడులో 3 వ్యక్తులు ఉండరన్న సంగతి ఈ 3 అనే సంఖ్యలో మనకు తెలియాలి. ఏ సంఖ్యలో? బలిపీఠమునకు 3 మూరలు ఎత్తెందుకు పెట్టమంటే దేవుడులో త్రిత్వం ఉన్న సంగతి ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కడికి దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వాలి. కాబట్టి మనకేం అర్థం చేసుకుని ఈ పూటకి ఇదే పరిపూర్ణం కాదు, మనకున్న సందర్భంలో కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి 3 వ్యక్తులు ఒక్క దేవుడిగా పిలువబడతారు. కారణం ఏంటంటే ఒకే మనసు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అన్ని కాలాల్లో ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నవాడు, ఆయన 3గా ఉన్నవాడు ఒక్క దేవుడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ప్రతి వ్యక్తికి తన సొంత వ్యక్తిత్వం ఉంది కాబట్టి వాళ్ళు 3 ఈ సృష్టి క్రమంలో జరిగించారు, సృష్టిని నడిపిస్తారు. కాబట్టి ఆ ఒక్క దేవుడిలో ఉన్నటువంటి త్రిత్వం మీకు అర్థం అవ్వాలి. ఆ త్రిత్వాన్ని అబ్రహాం చూశాడు, ఆ త్రిత్వాన్ని మోషే చూశాడు, ఆ త్రిత్వాన్ని పౌలు కూడా చూశాడు, అదే త్రిత్వాన్ని ఆదిమ అపోస్తులు అందరూ కూడా చూశారు. ఇప్పుడు ఆ దేవుడిలో ఈ ప్రత్యక్ష గుడాలను పెట్టినప్పుడే నీకు త్రిత్వము అర్థం అవ్వాలి. ఇప్పుడు మొదటి భాగము ఇంతతో ముగిస్తున్నాను. ఇంకా రాబోయే